India again launched missile attacks BrahMos and hit Pakistan's various provinces. ఒక నిజాన్ని ఎంత దాచాలి అని చూసినా అది తాగదు. నిన్న గురువారం రోజు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజర్బైజాన్లో ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. ఈ సభలో టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగన్, అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియే, ఫీల్డ్ మార్షల్ ముల్లా ఆసిమ్ మునీర్ ఇలా చాలా మంది హాజరయ్యారు. వీళ్ళందరినీ అడ్రస్ చేస్తూ షెహబాజ్ షరీఫ్ నిజాలు కక్కాడు. మేము మే 10 ఉదయం 4:30 ఫజర్ కా నమాజ్ చేసిన తర్వాత ఇండియా పైన దాడి చేయాలి అని చూసాము. కానీ ఇండియా సర్ప్రైజ్ చేస్తూ మాకంటే ముందే 1:44 మా పైన బ్రహ్మోస్ మిజైల్స్తో దాడి చేసింది అని షెహబాజ్ షరీఫ్ స్వయానా చెప్పాడు. మా ఎయిర్ అండ్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసింది అని స్వయానా ఒప్పుకున్నాడు. దీంతో పాటు రావల్పిండి ఎయిర్పోర్ట్ పైన కూడా బ్రహ్మోస్ దాడి చేసింది అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనం రావల్పిండి ఎయిర్పోర్ట్లో దాడి చేశాము అనేది మన లిస్టులో లేదు. షెహబాజ్ షరీఫ్ గారి దయ వల్ల ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రావల్పిండి ఎయిర్పోర్ట్ను కూడా లేపేసింది అన్న విషయం అందరికీ తెలిసింది. యాక్చువల్లీ షెహబాజ్ షరీఫ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఇలాంటి ఆపరేషనల్ డీటెయిల్స్ను ఇంటర్నేషనల్ మీడియా ముందు చెప్పకూడదు. మద్రసా యూనివర్సిటీలో చెబితే ఇలాగే ఉంటుంది. మీ దేశంలోని పెద్ద నగరంలోని ఒక ఎయిర్పోర్ట్లో బ్రహ్మోస్ దాడి చేసింది అంటే దీనికి అర్థం ఏంటి? మీ దేశంలో మీరు చైనా నుండి కొనుక్కున్న HQ-9, HQ-16 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పని చేయలేదు అనే కదా. మీరే దీన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. ఇండైరెక్ట్లీ షెహబాజ్ షరీఫ్ చైనా ఆయుధాల పరువు తీస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ చైనాను డిచ్ చేసి టర్కీ ఒక ఎయిర్ డిఫెన్స్ ను కొనాలి అని చూస్తోంది. చైనీస్ ఎయిర్ డిఫెన్సెస్ ఆపరేషన్ సింధూర్లో సరిగ్గా పని చేయలేదు అని చెప్పి వీళ్ళు టర్కీ దగ్గరకు వెళ్లారు. ఇక్కడ ఆర్మ్ రేస్ జరుగుతోంది. పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చినందుకు చైనా చెప్పుతో కొట్టుకునే పరిస్థితి. ఈ ఇమేజ్ చూడండి. పాకిస్తాన్ ఆయుధాల కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ ఎలా పడిపోతున్నాయో. చైనా పేపర్ టైగర్ అని షెహబాజ్ షరీఫ్ సర్టిఫై చేస్తున్నాడు. సింధూర్ ఆపరేషన్ జరిగి 20 రోజులైన బ్రహ్మోస్ భయం ఇంకా వీళ్ళకు పోలేదు. వీళ్ళ మెదడులో రేడియో లూసెంట్ ఇమేజ్ లాగా బ్రహ్మోస్ వీళ్ళ మైండ్లో ప్రింట్ అయింది. ఈ బ్రహ్మోస్ ధాటికి భయపడి షెహబాజ్ షరీఫ్ అల్లుడు ద ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ బంకర్లో దాక్కున్నాడు. ఇప్పుడు భారత్లో ఉన్న మేధావులకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఆపరేషన్ సింధూర్లో ఇండియా సరిగ్గా దాడి చేయలేదు. ఇది చిన్న ఆపరేషన్. మనం రఫేల్ జెట్స్ను కోల్పోయాము. పాకిస్తాన్కు సరిగ్గా బుద్ధి చెప్పలేదు అని ఎన్నో క్వశ్చన్స్ అడిగిన వాళ్లకు దీనికంటే పెద్ద ప్రూఫ్ ఉండదు. స్వయానా పాకిస్తాన్ ప్రధాని ఇండియా చీట్ చేస్తూ సర్ప్రైజ్గా మా పైన దాడి చేసింది అని చెప్పి ఫ్రీగా బ్రహ్మోస్ మిసైల్ యొక్క పబ్లిసిటీ ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నాడు. బ్రహ్మోస్ సరదా తీర్చేసింది అన్న విషయం ప్రపంచానికి మెల్లిమెల్లిగా తెలుస్తోంది. ఈ మార్కెటింగ్ కారణంగానే దాదాపు 90 దేశాలు మాకు బ్రహ్మోస్ కావాలి అంటున్నాయి. రష్యా సైతం రంగంలో దిగి లుక్ ఇండియా, వీ వాంట్ టు కొలాబరేట్ విత్ యూ ఫర్ బ్రహ్మోస్ 2.0 అంటున్నారు. బ్రహ్మోస్ 1K ఇంత భయపడుతున్నారు. నెక్స్ట్ బ్రహ్మోస్ 2 రాబోతోంది. బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ రాబోతోంది. అది కనుక వస్తే మామూలుగా ఉండదు. ఈ వీడియోలో పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ ఈ ముగ్గురు భారత్కు వ్యతిరేకంగా చేస్తున్న ప్లానింగ్ గురించి చెప్తా. ఈ ముగ్గురికి భారత్ రెడీ చేసిన కౌంటర్ గురించి మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రహ్మోస్ 2 రెడీ అయితే ఎలా ఉండబోతోంది అనేది కూడా చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. లైక్ అండ్ షేర్ చేయండి. ఇది మన భారత్, ఇది పాకిస్తాన్. అక్కడెక్కడో టర్కీ అండ్ అజర్బైజాన్ దేశాలు ఉంటాయి. ఈ 2 దేశాలు మనతో బార్డర్ కూడా షేర్ చేసుకోవు. కానీ ఈ 2 దేశాలు అన్కండిషనల్లీ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ సోకాల్డ్ ఫ్రెండ్షిప్ పేరు మీద అజర్బైజాన్ షెహబాజ్ షరీఫ్ను హోస్ట్ చేసింది. షెహబాజ్ షరీఫ్ ఇంటర్నేషనల్ మీడియా ముందు ఒక పచ్చి అబద్ధాన్ని ఆడాడు. మొదటగా ఇండియానే సీజ్ ఫైర్ చేసుకుందామని ప్రపోజ్ చేసింది అని అంతర్జాతీయ మీడియా ముందు అబద్ధం చెప్పాడు. పాక్ ఎయిర్ ఫోర్స్ 4 రఫేల్ను, ఒక MiG-29ను, ఒక ఇండియన్ డ్రోన్ను ధ్వంసం చేసింది అని కూడా చెప్పాడు. షెహబాజ్ షరీఫ్ను పాకిస్తాన్ ఆర్మీ ఎలా మోసం చేస్తోంది అనేది చెప్తా. పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ను ధ్వంసం చేసిన మాట నిజమే. అయితే ఇవి యుద్ధ విమానాలు కాదు, డమ్మీ డ్రోన్స్, డమ్మీ యుద్ధ విమానాలు అన్నమాట. అంటే రఫేల్ లాగా రంగు పూసిన ఒక డమ్మీ డ్రోన్ అనమాట. ఈ డమ్మీ డ్రోన్స్ను పాకిస్తాన్లో ఉన్న చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేసింది. అయితే డ్రోన్ లోపల ఉన్న రాడార్ పాక్ ఎయిర్ డిఫెన్స్ యొక్క కోఆర్డినేట్స్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఇవ్వడం జరిగింది. దీన్నే డిసెప్షన్ స్ట్రాటజీ అంటారు. బేసికలీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్స్ను పంపింది అంటే HQ-9 వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ వస్తే దాని యొక్క ఇన్ఫ్రారెడ్ రాడార్ క్రాస్ సెక్షన్ను పసిగడుతుంది అన్నమాట. ఈ క్రాస్ సెక్షన్ను పసిగట్టి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనోళ్ళు డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్స్ను పంపడానికి కారణం ఏంటి అంటే ఈ డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా మనం చైనీస్ HQ-9 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క లొకేషన్ను కనుక్కున్నాం. ఈ యానిమేషన్ను జాగ్రత్తగా చూడండి. ఇది డమ్మీ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది పాకిస్తాన్ పైన ఇలా వెళ్తోంది.
ఇక్కడ పాకిస్తాన్ యొక్క HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అంటే లాహోర్ దగ్గర ఉంది. ఇది లాహోర్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు తెలియదు, ఇది హైడింగ్లో ఉంటుంది. దీని యొక్క కోఆర్డినేట్స్ను కనుక్కోవడానికి మనం డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ను పంపాం. ఇప్పుడు ఈ HQ-9 ఏం చేసింది, ఈ డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క రాడార్ క్రాస్ సెక్షన్ను కనుక్కొని ఇలా మిజైల్ను పంపింది, అంటే ప్రొజెక్టైల్ను పంపింది. ఇలా పారాబోలిక్ షేప్లో ఒక ప్రొజెక్టైల్ను పంపింది అన్నమాట. మనం ఏం చేసాం, ఈ డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఈ పాత్ను కనుక్కొని ఈ పాత్ ద్వారా చైనీస్ HQ-9 ఎక్కడుందో కోఆర్డినేట్స్తో సహా పట్టుకున్నాం. వెంటనే మనం సుఖోయ్ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్ను లోడ్ చేసి ఈ కోఆర్డినేట్ పాయింట్స్లో HQ-9ను ధ్వంసం చేశాము అనమాట. దీన్నే డిసెప్టివ్ స్ట్రాటజీ అంటారు. సో యుద్ధ సమయంలో ఇలాంటివన్నీ మామూలే. సో పాకిస్తానీలు డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ను ధ్వంసం చేసి రఫైల్నే ధ్వంసం చేశాము అనే ఫూల్స్ ప్యారడైజ్లో బ్రతుకుతున్నారు. ఇది తప్పు అంటున్నాం. అక్కడ జరిగింది అది. యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్లో ఏ ఒక్క ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ అసలు బార్డరే దాటలేదు, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోనే వెళ్ళలేదు. ఒకవేళ పాకిస్తాన్ 6 రఫేల్స్ను ధ్వంసం చేసి ఉంటే రఫేల్ యొక్క వ్రెకేజెస్ లేదా బాడీ పార్ట్స్ను చూపించలేరు. మేబీ డాగ్ ఫైటింగ్లో మేబీ MiG-29 లేదా సుఖోయ్ వంటి ఏవో 1-2 ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసం అయి ఉండవచ్చు. మన బడ్జెట్తో పోల్చుకుంటే అవేవి మనకి పెద్దగా లాస్ కాదు. దట్స్ నాట్ ఎ బిగ్ లాస్. యుద్ధం అన్నాక ఇరువైపుల నుండి దాడులు ప్రతిదాడులు జరుగుతాయి. డాగ్ ఫైట్లో ఏవో 1-2 అయిండొచ్చు, బట్ అది రఫేల్ కాదు. సో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్స్ పైన దాడి చేసి షెహబాజ్ షరీఫ్ను ఒక్కటే కాదు, టర్కీ అజర్బైజాన్ అధ్యక్షుల చెవిలో కూడా పువ్వు పెడుతోంది. బ్రహ్మోస్ వల్లే వీళ్ళకు కావడం లేదు. బ్రహ్మోస్ 2 వస్తే పాకిస్తాన్ చైనాకు అమ్ముడు పోవాల్సిందే. బ్రహ్మోస్ 2ను DRDO రష్యా ఒక NPO మొషినియోస్ట్రియేనియాతో కలిసి జాయింట్గా తయారు చేస్తోంది. ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేనందున క్షమించండి, ఆ రష్యన్ పేర్లు మనకి సరిగ్గా పలికేకి రాదు. ఇది హైపర్సోనిక్ క్రూజ్ మిజైల్ అనమాట. బ్రహ్మోస్ 1 సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్, అయితే ఇది హైపర్ సోనిక్ క్రూజ్ మిజైల్. అంటే ఇది మిడ్ ఎయిర్లోనే తన డైరెక్షన్స్ను చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దీంట్లో క్రూజ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఇది ఎయిర్ క్రాఫ్ట్ లాగా శాటిలైట్ యొక్క డైరెక్షన్ బట్టి వెళ్తూ ఉంటుంది. గాల్లో ఇది గాలిని వాడి కంబషన్ చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ మనం బ్రహ్మోస్ను ఒక మామూలు మిజైల్ లాగా ఎప్పటికీ చూడకూడదు. బ్రహ్మోస్ అనేది ఒక యుద్ధ విమానం లాంటిది, సిలిండ్రికల్ షేప్లో ఉన్న యుద్ధ విమానం అనమాట. ఇది చాలా లో హైట్లో వెళ్ళడం వల్ల కేవలం 100 మీటర్ హైట్లో వెళ్తుంది కాబట్టి ఇది ఎనిమీ రాడార్కు దొరకదు. బ్రహ్మోస్ 2 యొక్క ఫ్యాక్టరీని ఉత్తరప్రదేశ్లో ఇనాగ్రేట్ చేశారు. రష్యా ఇండియా జాయింట్గా దీన్ని ఇండియాలోనే తయారు చేస్తోంది. మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. దీని యొక్క స్పీడ్ మ్యాక్ 8, అంటే గంటకు 9800 కిలోమీటర్ల స్పీడ్. దీని యొక్క రేంజ్ 1500 కిలోమీటర్స్, అంటే ఇక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్లో దించొచ్చు అనమాట. బ్రహ్మోస్ 1 మ్యాక్ 2.5, స్పీడ్ 400 కిలోమీటర్ రేంజ్ ఉంది. బ్రహ్మోస్ 2 దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. బ్రహ్మోస్ 2ను ప్రపంచంలోనే ఎవరూ ఇంటర్సెప్ట్ చేయలేని మిజైల్ అంటున్నారు. ద ఫాదర్ ఆఫ్ ఆల్ మిజైల్స్ అని బ్రహ్మోస్ 2ను అంటున్నారు. ఇది కనుక రెడీ అయిందా మామూలుగా తాండవం చేయదు, నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు అసలు టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్తో ఎందుకు చేతులు కలిపాయో చెప్తా. ఫస్ట్ ఈ ముగ్గురు దేశాలు ఇస్లామిక్ దేశాలండి. రిలీజియస్గా ఈ ముగ్గురు టర్క్ ఆరిజిన్స్కు చెందినవారని వీళ్ళలో వీళ్ళే నమ్ముతారు కాబట్టి ఉమ్మా అనే ఒక సెంటర్ పాయింట్గా ఈ ముగ్గురు ఒక్కటయ్యారు. ఫస్ట్ టర్కీకు ఎందుకని ఇండియా అంటే అంత మంట అనేది చెప్తా. ఈ ఇండిపెండెంట్ దేశం పేరు సైప్రస్ ఐలాండ్లోని నార్థన్ సైప్రస్లో టర్కీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. సదరన్ సైప్రస్లో గ్రీక్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. 1971లో సైప్రస్లో మిలిటరీ తిరుగుబాటు జరిగింది. గ్రీస్ సైప్రస్ను తమలో కలుపుకోవాలి అని చూసింది. తక్షణమే టర్కీ రంగంలో దిగి నార్థన్ సైప్రస్ను ఆక్రమించింది. ఈ ఇష్యూలో UN ఇంటర్వ్యూన్ అయ్యింది. నార్థన్ సైప్రస్ అండ్ సౌతర్న్ సైప్రస్ మధ్య ఒక ఇంటర్నేషనల్ బార్డర్ను గీసింది. 1974లోనే ఇండియా రంగంలో దిగి టర్కీ నార్థన్ సైప్రస్ను ఆక్రమించడం తప్పు అని వ్యతిరేకించింది. ఇది టర్కీకు నచ్చలేదు. ఇండియా 1974 నుండి సైప్రస్లో ఉన్న గ్రీస్ ప్రజలను, క్రిస్టియన్ ప్రజలను సపోర్ట్ చేస్తూ వచ్చింది. టర్కీ చేస్తున్న ఇంకొక తప్పు, ఈ మ్యాప్లో చూడండి, ఇది అజర్బైజాన్ అండ్ ఇది ఆర్మేనియా. ఈ 2 దేశాల మధ్య నాగార్నో కరాబాక్ అనే ఒక ఏరియాకు సంబంధించి గొడవ జరుగుతోంది. ఈ నాగార్నో కరాబాక్ అనే ఏరియా ఇస్లామిక్ దేశమైన అజర్బైజాన్ దేశంలో భాగంగా ఉంది. అయితే ఈ ఏరియాలో ఎక్కువగా మెజారిటీగా ఆర్మేనియన్ క్రిస్టియన్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఆర్మేనియన్ క్రిస్టియన్స్ మాకు స్వాతంత్రం కావాలి అని కోరుకుంటున్నారు. ఈ ఆర్మేనియాకు రష్యా, ఇండియా సపోర్ట్ చేస్తోంది అండ్ అజర్బైజాన్కు టర్కీ సపోర్ట్ చేస్తోంది అన్నమాట. మనం ఆర్మేనియాకు ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను, పినాకా రాకెట్ లాంచర్స్ను, స్వాతి అనబడే అద్భుతమైన వెపన్ అండి ఇది మోస్ట్ అండర్ రేటెడ్ స్వాతి రాడార్ సిస్టమ్ను ఇచ్చాం. ఈ స్వాతి కళ్ళ నుంచి, ఈ రాడార్ నుంచి ఏ ఒక్క మిసైల్ తప్పించుకోదు. అడ్వాన్స్డ్ స్వాతి రాడార్ సిస్టమ్ను మనం ఆర్మేనియాకు ఇచ్చాం కాబట్టి టర్కీకు ఇంత కడుపుమంట.
టర్కీ అజర్బైజాన్ కు బేరక్తర్ డ్రోన్స్ ను సప్లై చేసింది. బట్ టర్కీ అజర్బైజాన్ ఈ రెండు దేశాలు నాగోర్నో కరాబక్ అనే ఈ ఏరియా విషయంలో ఇండియాకు అగేన్స్ట్ గా ఉన్నారు. ఈ నాగోర్నో కరాబక్ ఇష్యూ లేవనెత్తిన ఫస్ట్ డే నుండి పాకిస్తాన్ అజర్బైజాన్ కి సపోర్ట్ చేస్తోంది కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ కు అంతగా సపోర్ట్ చేస్తున్నారు. డబ్బులు లేకపోయినా పాకిస్తాన్ కు డబ్బులు ఇచ్చి మరీ ఫండింగ్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా టర్కీ అజర్బైజాన్ నాగోర్నో కరాబక్ అండ్ నార్థన్ సైప్రస్ ఈ రెండు రియల్ ఎస్టేట్ ఇష్యూస్ కారణంగానే ఇండియాకు అగెయిన్స్ట్గా ఉన్నారు. ఈ రెండు ఇష్యూస్లో ఇండియా ఎందుకు చేతులు కాళ్ళు దూరుస్తోంది? అక్కడెక్కడో మెడిటరేనియన్ సీలో ఈ రెండు దేశాలు ఉన్నాయి, మనం ఎందుకు అక్కడ దూరుతున్నాము అంటే టర్కీ అజర్బైజాన్ రెండు దేశాలు ఊరికే ఉండకుండా యునైటెడ్ నేషన్స్లో ప్రతిసారి అంతర్జాతీయ వేదికల్లో కాశ్మీర్ ఇష్యూను లేవనెత్తుతారు, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తారు, పాకిస్తాన్కు డబ్బులు ఇస్తారు. కాబట్టే మనం నార్థన్ సైప్రస్ అండ్ నాగోర్నో కరాబక్ ఇష్యూలో దూరాం. ఇప్పుడు అజర్బైజాన్ యొక్క భయం ఏంటి అంటే ఒకవేళ ఇండియా ఆర్మేనియాకు బ్రహ్మోస్ సప్లై చేస్తే లేదా బ్రహ్మోస్ 2 సప్లై చేస్తే అజర్బైజాన్ ఆర్మేనియా చేతిలో ఓడిపోవడం ఖాయం. టర్కీకు ఎందుకని ఇండియా అంత భయం అంటే మనం ఒకవేళ గ్రీస్ కు లేదా సైప్రస్ దేశానికి బ్రహ్మోస్ ను లేదా అడ్వాన్స్డ్ ఆకాష్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను లేదా డబ్బులను ఫండింగ్ చేస్తే నార్థన్ సైప్రస్ నుండి టర్కీ ఆర్మీ అక్రమంగా ఆక్రమించిన టర్కీ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోవాలి. కాబట్టే టర్కీ ఇండియాకు అగెయిన్స్ట్గా ఉంది. టర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్ ఈ మూడు దేశాలు ఇజ్రాయెల్ విషయంలో కూడా ఇండియాకు అగెయిన్స్ట్గా ఉన్నారు. మనం ఇజ్రాయెల్కు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం. సోషల్ మీడియాలో ఇండియాలోని చాలా మంది ఇజ్రాయలైట్స్కి సపోర్ట్ చేస్తారు. మోర్ ఓవర్ మనం ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో అన్అఫీషియల్గా ఇజ్రాయెల్కు ఆయుధాలు కూడా సప్లై చేశాం. సో వీటన్నిటి యొక్క అమాల్గమేషంలో ఈ మూడు దేశాలు ఇండియాకు అగెయిన్స్ట్గా ఉన్నాయి. సో ఈ మూడు దేశాలు ఇండియా పైన పగబట్టాయి. సో మనం టర్కీను కౌంటర్ చేయడానికి ఏం చేసాం, టర్కీలో టూరిజంను తగ్గించి గ్రీస్లో పెంచాం. ఈ విధంగా టర్కీ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టాం. అజర్బైజాన్ విషయంలో కూడా సేమే. అజర్బైజాన్ లో కూడా ఎవ్వరూ వెళ్ళకూడదని టూరిజం ను బ్యాన్ చేశాం. కాబట్టి అజర్బైజాన్, టర్కీ అండ్ పాకిస్తాన్ ఈ ముగ్గురు నెక్సాస్ లాగా తయారయ్యి ఇండియాకు అగేన్స్ట్ గా పనులు చేస్తున్నారు. ఫైనలీ ఈ మూడు దేశాలు అజర్బైజాన్ లో పెద్దగా మీటింగ్ చేసి ఫైనలీ ఏం చేశారు, బ్రహ్మోస్ కు మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు 90 దేశాల నుండి మాకు బ్రహ్మోస్ కావాలి అనే డిమాండ్స్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళు చేసిన పనికి చైనా యొక్క వెపన్ ఇండస్ట్రీ యొక్క స్టాక్ ప్రైజెస్ అమాంతం పడిపోతున్నాయి. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.